అనుకోని అతిథి మాయలో ఎపిసోడ్ 06. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళదాం. ప్రేమ ఏదో గాలి కాదు, కేవలం దాని స్పర్శతోనే ఆనందించడానికి. దేహరహితం అనేది అసంపూర్ణమే. అతని అభిప్రాయం నన్ను అబ్బురపరిచింది. అయితే ఆడదాని కోరికకు, మగవాడి కోరికలకు వ్యత్యాసం ఉంటుందా అనే రకరకాల ఆలోచనలు మెదడును తొలిచేస్తున్నాయి. మానసిక సంఘర్షణతో కొట్టుమిట్టాడుతుండగానే హఠాత్తుగా అతను తన బహుళ నన్ను బంధించేశాడు. అతని మృదు, మధుర స్పర్శకి నా అణువణువు వణికింది, తొణికింది. ప్రతిఘటించాలనుకున్నాను, కానీ ప్రతిఘటించలేకపోయాను. కొద్ది క్షణాలు నిశ్చేష్టురాలినై ఉండిపోయాను. ఎప్పుడైనా జీవితంలో ఇలాంటి బలహీన క్షణాలు కూడా వస్తాయని ఊహించలేదు. ఉద్వేగాల హాహాకారాలు, ఉవ్వెత్తున లేచిన సాగర కెరటాలు విలువల్ని, గౌరవాల్ని నిలువునా ముంచేస్తాయని అనిపించలేదు. ఆ క్షణాన ఎంత సులువుగా చేరిపోయాడు నా దేహాన్ని. దాంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాను. ఊగిసలాడాను. అతని కౌగిలి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాను. అతని బాహుబంధం మరింతగా బిగుసుకుపోయింది. నేను పెనుగులాడుతుండగా నా దేహాన్ని వదిలాడు. వెంటనే తన మోచేతుల్లోకి నన్ను పువ్వుల ఎత్తుకున్నాడు. అవలీలగా బెడ్రూంలోకి ఎత్తుకొచ్చాడు. మెత్తటి డబుల్ కాట్ బెడ్ మీద మెల్లిగా నన్ను పడేశాడు. అతని చర్యలకి దట్టమైన చీకటి, ఏకాంతం, నా మౌనం అన్ని తోడయ్యాయి. అతని చేతివేళ్లు బాగా రాటుదేలిన శిల్పిలా నా దేహాన్ని సున్నితంగా నిమురుతున్నాయి. ఉరుకులు, పరుగులతో వచ్చే నది ప్రవాహాన్ని తనతో కలిపేసుకోవడం కోసం కెరటాలతో కేరింతలు కొట్టే సాగరంలా అతను తన నైపుణ్యన్నంతా ప్రదర్శిస్తున్నాడు. మొదట తన వేడి పెదవుల్ని ముద్దుగా చేసి నా నుదుటిపై గాఢంగా ముద్దు పెట్టాడు. ఆ ముద్దుకి నా మెదడు నరాలన్నీ ప్రకంపించి నా తనువులోని అణువణువు పులకించింది. ఆ తర్వాత ముక్కుని సున్నితంగా కొరికాడు. నా గుండె జల్లుమంది. ఆ వెంటనే చెంప మీద ముద్దు పెట్టాడు. ఈ చెంపను వదల్లేదు. అదే ఊపులో తన పెదవులతో నా పెదవులపై దాడి చేశాడు. అదే తడి పెదవులతో నా మెడని స్పృశించి, తిన్నగా కాసింత కిందకు జరిగి, నా అధరాల రమ్యతను ఆస్వాదిస్తూ తన చేతులకు అని చెప్పాడు. అతని కాలి బొటన వేలుతో నా అరికాలి మధ్య సుతారంగా రుద్దుతుంటే, నా కాలి మునివేళ్లు మొదలుకొని మొదటి మీది కండరాల వరకు చిరచిరలాడాయి. ఉద్రేకంతో ఆ తీయటి బాధ నరనరాన ప్రకంపించగా దృఢమైన అతని శరీరాన్ని ఆర్తిగా, ఆనందంగా అల్లుకుపోయాయి. దాంతో అతను కూడా ఉప్పొంగే ఉద్దేశంతో నా మెత్తని భుజాల్ని చుట్టాడు. ఆ చిమ్మ చీకట్లో, వేరెవ్వరు రాని ఏకాంతంలో, దివ్యకాంత ఒడిలో అమర సుఖాలు చవిచూస్తున్న మన్మధుడిలా నా శరీరపు సర్వ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నాడు. అప్పుడు మా కంటికి, ఇంటికి మరో ధ్యాస లేదు. గౌరవ మర్యాదలు, పాపపుణ్యాలు, భూమి, ఆకాశం ఏది గుర్తుకు లేదు. ఆ క్షణాన నేను కాదు, అతను కాదు. కేవలం రెండు శరీరాల వాంఛ, అవాంఛిత కాంక్షే రాజ్యమేలింది. అన్ని అనుబంధాల వారధున్ని కూల్చేసింది. మరిపించింది, మురిపించింది. ఆహా, నాలోని ఆడతనం ఇప్పుడు పూర్తి పరిపక్వం చెందింది. ఎన్ని క్షణాలు, ఘడియలు పట్టిందో తీరుకోవడానికి, స్పృహలోకి రావడానికి. ఇప్పుడు అంతులేని వింతస్థితి. ఇద్దరం మౌనంగా ఉండిపోయాం. జరిగిందానికి ఎవరిని నిందించే పనిలేదు. ఇద్దరి దోషం ఉంది. ఏళ్ల తరబడిగా పదిలపరిచిన సొమ్ము దొంగిలించబడ్డట్టు, కమ్ముకున్న మత్తు దిగిపోగానే కళ్ల ముందు నగ్నసత్యం కదలాడసాగింది. పశ్చాత్తాపం పడగవిప్పి కాటేసింది. క్షణిక సుఖం పాము కుబుసంలా వదిలిపోయింది. చింతిస్తున్నావా అని శామ్యూల్ దీనస్వరం, నా ఆత్మని ఓదార్చినట్లు ఔదార్యాన్ని వ్యక్తం చేసింది. నాకు తప్పటడుగు క్షణికావేశమని కూడా అనిపించడంలేదు. అతను కంట పడ్డప్పటి నుంచే నాలో ఏదో బలహీనత, ఆందోళన మొదలై ఏదో తెలియని పూడ్చుకోవాలన్న తపన నా అంతరంగంలో గూడు కట్టుకొని ఉండడంతోనే ఎంత అవలీలగా అతనికి లొంగిపోయాను. మంచం మీద ఓ పక్కన పడుకున్నా తన ప్యాంటు జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి అందులోంచి ఒక సిగరెట్ వెలిగించుకున్నాడు. గట్టిగా సిగరెట్ దమ్ములాగి, పొగ గాల్లోకి వదులుతూ నా తలను తన గుండెలకు ఆనించుకొని, నా తల వెంట్రుకల్ని సుతారంగా నిమురుతూ చెప్పాడు. ఇప్పుడు గడిచిన క్షణాలే నిజమైనవి ముక్తా. ఇదే సత్యం, పరిపూర్ణ సత్యం. ఆత్మతృప్తికి నిదర్శనం అని చాకచక్యం గల గూఢచారిలా అతను నా మనోభావాల్ని గ్రహించడానికి,
నమ్మకాన్ని కలిగిస్తూ ఓదార్చాడు. నేను చిన్నపిల్లను కాదు, 3.5 పదుల పరిపక్వ ప్రౌఢను. ఇప్పుడు నా స్వభావం పట్ల కంగారు, కట్టుబాట్లు పట్ల ఆందోళన కృంగదీస్తున్నాయి. ఒకే కర్మను అనుభవించిన ఒకవైపు సహజత్వం, మరోవైపు పశ్చాత్తాప భావం. పాయింట్: నీకు ఏదైనా అపరాధ భావం కలుగుతోందా ఏమిటి అని అతడు అడిగాడు. దాంతో నేను మౌనంగా ఉండిపోయాను. టీ తాగుతావా? ఈరోజు నేను కాచి తీసుకొస్తాను అని అతను మళ్ళీ అడిగాడు. అతని కోమల స్వరం నన్ను మరింత లొంగదీసింది. చెదిరిపోయిన దుస్తుల్ని సర్దుకుని లేచి నిలబడ్డాను. గడిచిన క్షణాల మధురానుభూతి కేవలం అతనికి ప్రాప్తించలేదు, నేను అనుభవించాను ఆ క్షణాలని. నేరుగా బాత్రూంలోకి దూరాను. కాసేపు ఆలోచించుకోవడానికి. ముఖానికి ఆవరించిన ఉదాసీనతను కడిగేసుకుని చిరునవ్వును పులుముకుని బయటికి వచ్చాను. శామ్యూల్ ముఖాన్ని నా గుండెలకి అదిమిపెట్టి, అతని తల వెంట్రుకలని సుతారంగా నిమిరి, అనక అతని తల పైకెత్తి నా సంతృప్తిని వ్యక్తం చేస్తూ నుదుటిపై ముద్దాడి కిచెన్ లోకి వెళ్లాను. నేనేమైనా జబ్బు పడ్డానా అతను నాకు సేవలు చేయడానికి? ఎప్పటిలా ఇవాళ కూడా నేను టీ కాచుతాను. టీ నీళ్లు గ్లాస్ స్టవ్ మీద పెట్టాక కిటికీ తెరిచాను. బయట వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. పరిసరాలు అంతా యథావిధిగానే ఉన్నాయి. ఎక్కడ ఏ మార్పు లేదు. నేను కూడా అతని పరిపూర్ణ సత్యాన్ని ఏకీభవిస్తూ ఈ పశ్చాత్తాపాన్ని విడనాడాలి. నేను నాస్తికురాలిని కాను. ఎప్పుడైనా పూజ చేయడానికి పూనుకోగానే భగవంతుడి పటంపై అతని ప్రతిబింబం ప్రకాశిస్తుంది. పదేపదే కళ్ళు మూసుకొని మనసును దేవుడిపై కేంద్రీకృతం చేయాలనుకుంటాను. అయినా సఫలీకృతం కాలేకపోతాను. తరచూ పూజను వాయిదా వేయాల్సి వస్తుంది. ఇదేమిటి? ఎందుకు అవుతుంది ఇలా? అతని పట్ల ఎందుకంతగా వ్యామోహం ఏర్పడింది? నాకేం లోటు ఉందని? భర్త, పిల్లలు ఉండగా ఈ కళంకాన్ని కొని తెచ్చుకునే దౌర్భాగ్యానికి ఎందుకు దిగజారాను? 2 నిమిషాలు భగవంతుని కొలవడానికి కూర్చున్నా, నా మదిలో అతనే మెదులుతున్నాడు. అసహాయస్థితిలో నా దుస్థితికి భగవంతుణ్ణి క్షమాపణలు కోరుతాను. తెలిసి చేసే తప్పు క్షమార్హం కాదని నాకు తెలుసు. అయినా గత్యంతరం లేకుండా పోయింది. పరపురుషుడి ఆకర్షణదే పైచేయి అయింది. ఒకరోజు అలాంటి సందిగ్నవస్థలో నేను భగవంతుడితో అన్నాను, ఒకవేళ ఇదంతా పాపం అయితే, నువ్వు సర్వశక్తి సంపన్నుడివి, అంతర్యామివి. మరి ఎందుకు నా మదిలో నుంచి ఈ పరపురుషుడి వ్యామోహాన్ని తొలగించడం లేదు? నేను మునిపటిలా నిశ్చింతగా, ఏకాగ్రతతో నీ పూజ చేయగలిగే ప్రశాంతత ఎందుకు ప్రసాదించవు? నువ్వే నాకు ఏదైనా సన్మార్గం చూపు. ఏం చేయాలో చెప్పు. ఎంతెంత సుఖప్రాప్తిలో మునిగి తేలుతున్నానో అంతంత భయం పెరుగుతోంది. అతను సెలవులకి ఇంటికి వెళ్లడం అనివార్యమని తెలిసికూడా అతను వెళ్లడం నేను సహించలేకపోతున్నాను. అతని ఎడబాటుతో విరహవేదన తలెత్తుతోంది. మొదటికిమల్లె అతను ఎక్కడికి వెళ్ళినా, వచ్చినా నాకేంటి అన్నట్టు ఇప్పుడు తటస్థంగా ఉండలేకపోతున్నాను. మావారు ఇంటిపట్టున లేనప్పుడు ఒంటరిగా నిద్రపట్టక అటూ ఇటూ దొర్లి విసుగుపట్టి, తిన్నగా లేచి అతని గుమ్మం చేరుకుంటాను. అర్ధరాత్రో, తెల్లవారు జామునో మెలకువరాగానే వచ్చేస్తానన్న ముఖంతో అతను తలుపుకు గడియ పెట్టకుండానే ఉంచుతాడు. తలుపు చప్పుడు కాకుండా నిదానంగా తెరిచి ఇంట్లోకి అడుగు పెట్టాను. కొంచెం చేరుకోగానే నా బోసి చేతుల్ని చూసి అతను ఆశ్చర్యపోతూ అడిగాడు, నీ గాజులు ఏమయ్యాయి అని. తీసేశాను. ఎందుకు? అన్నాడు. ఇక్కడికి వస్తుండగా అవి మోగితే భయమేస్తుంది. వరండాలో పడుకున్న నీ నౌకరు రాకను ఎక్కడ పసిగడతాడోనని. పాయింట్ అని అన్నాను. అబ్బా, ఎంత దూరపు ఆలోచన నిది అని నవ్వుతూ నన్ను నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నాను. అతని చెయ్యి నడుము మడతల్లో పడగానే నా నరాలు జివ్వుమన్నాయి. తమకంతో తూలిపోయాను. ఇదంతా సాన్నిధ్య ప్రభావం. కేవలం ఇదే కాదు, చాలా విషయాలు దాచడం, వంకలు చెప్పడం, ఏవేవో అలవాటయ్యాయి నాకు అని గోముగా అన్నాను. దాంతో నావల్ల బాధ కలుగుతుందా నీకు అని అడిగాడు. లేదు, ఏమాత్రం లేదు అని తమకంగా అంటూ అతని గుండెల మీద ఒదిగిపోయాను. నాకు ఈ లోకంతో పనిలేదు. నేను మనసా వాచా అతని సాంగత్యం కోరుకుంటున్నాను. అతను నా పట్ల నిజాయితీగానే మెదులుతున్నాడు. నాకు ఇంకేం కావాలి? ఆ మధుర క్షణాల మైకంలో రోజులు, వారాలు, నెలలు గడిచిపోతూనే ఉన్నాయి. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మీరు ఏమైనా గెస్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.